నాలెడ్జ్ ఈస్ డివైన్. డివైన్ అంటే చాలా గొప్పదన్నారు. ఓహో, చంపినా పొద్ద పైసలు కావాలా? ఏమరాయుడు మనకన్నా వస్తే డెస్పరేట్ లో ఉన్నాడు. డెస్పరేట్ అంటే ఫ్రెండ్స్, డెస్పరేట్ అంటే దేని గురించి అయినా చాలా అవసరంతో లేదా చాలా ఆశతో ఉంటే దాన్ని డెస్పరేట్ అంటారు. మన తెలుగు స్లాంగ్ లో కరువులో ఉన్నాడు అంటారు కదా, అలాగా. ఇప్పుడు ఈ సీన్ ఇంగ్లీష్ లో కిల్ మీ ఇఫ్ యూ వాంట్, ఐ జస్ట్ వాంట్ ద మనీ, షట్ అప్, క్వైట్. హర్డ్ దట్ ఈస్ మోర్ డెస్పరేట్ దెన్ అస్. ఏంటిది? కంచె ఇంగ్లీష్ లో ఫెన్సింగ్ అంటారని ఎంఆర్ఓ గారు ఇప్పుడే చెప్తున్నారు, మీరు వచ్చారు. ఎందుకు కంటాలరా నీకు చూస్తూ? గడ్డి పెట్టావా, పాలు పితికావా, కుడితో పోసావా, లేక పేడలు ఎత్తావా? ఫ్రెండ్స్, జంతు మలాన్ని డంగ్ అంటారు ఇంగ్లీష్ లో. పేడ అంటే కౌస్ డంగ్. షిట్ అని కూడా వాడతారు కదా, అది చాలా ఇన్ఫార్మల్ ఇంకా వల్గర్ టర్మ్. వై షుడ్ ఐ పే యూ ట్యాక్స్? డిడ్ యూ ఫీడ్ ద క్యాటల్? డిడ్ యూ మిల్క్ దెమ్? డిడ్ యూ గివ్ దెమ్ ఫాడర్? ఆర్ డిడ్ యూ రిమూవ్ ద డంగ్? దూత గురించి రీసెర్చ్ చేస్తున్నాను. దూత గురించి నువ్వు రీసెర్చ్ చేస్తున్నావా? ఆ మాట పలికే అర్హత కూడా లేదు నీకు. ఫ్రెండ్స్, ఈ అంకుల్ అన్న దాంట్లో అర్హతని డిజర్వ్ అంటారు ఇంగ్లీష్ లో. యు ఆర్ డూయింగ్ రీసెర్చ్ ఆన్ దూత, యు డోంట్ డిజర్వ్ టు ఈవెన్ సే దట్ వర్డ్. అరే పాలతో నేను నీళ్ళు తీసుకొస్తా. మనకేమైనా తాగిపించిండా తీపిచ్చిండా? భోజనం పెట్టడంని ఫీడ్ అంటారు ఇంగ్లీష్ లో. హ్యాస్ హి ఆఫర్డ్ us ఆల్కహాల్ ఆర్ ఫీడ్ us? By then my dad had enjoyed the stardom, the fandom for 2 decades. ఫ్రెండ్స్, డెకేడ్ అంటే 10 సంవత్సరాలు.